ఎమ్మిగనూరు పట్టణం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం శిల్పా ఎస్టేట్ నందు బాబు జగజీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక ఎమ్మెల్సీ మధుసూదన్ మాట్లాడుతూ సుదీర్ఘ రాజకీయ నాయకులు జగజీవన్ రావు జయంతి కావడంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన బాబు జగజీవన్ రావు జయంతిని జరుపుకుంటామని, జగజీవన్ రావు 1908 ఏప్రిల్ 5న బీహార్లో అంటరాని వారు అని పిలువబడే కులంలో ఆయన జన్మించారు. జగజీవన్ రావు జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు, జోహార్ బాబు జగజీవన్ రామ్ గారు. బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ ఎంతో ఆదర్శంగా నిలిచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయనకు నివాళులు అర్పిస్తూ ముందు తరాల వాళ్ళకి కూడా మనం ఒక ఆదర్శదాయకంగా ఉండాలి అని ఇవాళ మేమందరం కూడా పార్టీ ఆఫీస్లో ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాలు ఒక మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎంతో మందికి ఎన్నో మంచి సంక్షేమ పథకాలు అందించడం కానివ్వండి, అందరికీ కూడా ఎక్కడైతే అణిచివేయబడిన దగ్గర కూడా ఆయన వాయిస్ని వినిపించడం, ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళాలని యువతరానికి కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఇవాళ ఆయనకు నివాళులు అర్పిస్తుంది. గతంలో ఉప ప్రధానిగా పనిచేసినటువంటి మన బాబు జగజీవన్ రామ్ గారు అనేక సేవలు చేశారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉంటూ అదేవిధంగా ఉప ప్రధానిగా ఉంటూ ఆయన ఆ రోజుల్లో బడుగు బలహీన వర్గాలకు కావాల్సినటువంటి అవసరతలన్నింటినీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే వాటన్నింటినీ మరి తూచా తప్పకుండా మరి దళితులకు అందేటట్టుగా ప్రతి ఒక్క విషయంలో బుట్టా రేణుకమ్మ